అంటే ఈ విధంగానే చూసుకుంటే పేర్నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసుల్ని అలాగే హైకోర్టును కూడా పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి అని ఇప్పుడు పేరు నాని చేసింది పెద్ద నేరం అండి. అయితే వాళ్ళ ఆవిడ పేరు మీద చేశాడు. ఓకే. ఇక్కడ మరి ఎందుకోగానే అతని పట్ల వీళ్ళు ఉదార వైఖరి అవలంబిస్తున్నారు. అంటే కొంతమంది ఇది అంటే లైక్ రెడ్ బుక్ లో ఇది ఒక భాగమే అన్నట్టుగా ఒక పుకారు నడుస్తుంది. దానికి సంబంధించి ఏమని ఏంటంటే రెడ్ బుక్లో ఏం భాగం అంటే ఇది రెడ్ బుక్ లో రాజ్యాంగంలో భాగమేనని కొంతమంది అయితే అంటున్నారు. అంటే ఈవిడ్ని ఆడవాళ్ళు ఏమనకూడదన్నా? లైక్ అది ఇది కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఇందుకే ఇలా జరుగుతున్నాయి అనేది ఒక పుకారు అయితే ఉంది. ఇప్పుడు మీకు ఆవిడ పేరును చేశారు. ఓకే. నేరం నాది కాదు ఆకలిది అంటాను కుదరదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా వచ్చింది ఒకటి, నేరం నాది కాదు ఆకలిదని, రోటీ సినిమా రీమేక్. అందులో నువ్వు ఎందుకు చేసి తప్పు అని అడిగితే జడ్జి నేరం నాది కాదు నా ఆకలిది అంటాడు. అలాగంటే ఇని కూడా ఎవడో లేడండి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ అన్ని టన్నులు బియ్యం మాయమైపోవడం, అసలు అక్రమంగా నిల్వ ఉంచడం అది పెద్ద నేరం. అది నాకు తెలియదండి అని చెప్పి ఈవిడి తప్పించుకోవడం లేదు. నా పేరం లేదు కదా అని చెప్పేసి ఆయన తప్పించుకోవడం లేదు. ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, ఎవరో కాపాడుతున్నారు వాళ్ళని, అంతే, అనుమానం లేదు. ఓకే. వీళ్ళనే ఎవరో కాపాడుతున్నారు. ఎవరుంటారు అనుకోవచ్చు. డెఫినెట్గా అక్కడ ఎంపీ ఉండొచ్చు. ఓకే. ఆ వలభనేని మా శౌర్య ఎవరు ఉన్నారు ఎంపీ గారు, చూసి చూడనట్టు వదిలిండి అన్నట్టేమో, లేదా లోకల్ లీడర్స్ కొంతమంది కాపాడుతూ ఉండొచ్చు. వీళ్ళకి మనం మల్లాటోళ్ళు సామాన్యులను దెబ్బలాడుకుంటాం, కానీ రాజకీయ పార్టీల పరంగా వాళ్ళందరూ బాగానే ఉంటారండి. ఓకే. అంత పెద్ద కొట్టు చచ్చిపోతాం అంత ద్వేషాలు ఉండవు.